జై శ్రీమన్నారాయణ. ఇలా మా ఇంట్లో చిక్కుడుకాయలు ఎంత బాగా వచ్చినాయి. ఎరువు లేకుండా ఇంట్లో వెళ్ళే వంట చెత్తతోటి కూరగాయలతో చెత్త, ఉల్లిగడ్డ అవన్నీ చెత్త ఉంటుంది కదా, అదంతా తీసుకొచ్చి ఈ చెట్లకే వేస్తాను నేను. ఇట్లా మంచిగా వస్తున్నాయి చెట్లు. ఇవాళ ఇదే మేము కూర మా ఇంట్లో ఇవాళ చిక్కుడుకాయనే వండుకోవాలని తెంపుదామని వచ్చిన. ఇక ఎంత బాగా వచ్చినాయి చూడు. ఇక తెంపుతున్న చిక్కుడుకాయ. ఇదంతా బాగా వచ్చింది, ఏం ఎరువులు వేయకుండా. కూరగాయలు చెత్తతోటే చెట్టు మొదట్లోనే అన్నీ పక్కకు ఇట్లా గుంతలు తీసుకుంటే వేస్తాను నేను చెత్త. ఇట్లా మంచిగా వస్తున్నాయి కాయలు, చిక్కుడుకాయలు. ఇవాళ మా ఇంట్లో ఇదే కర్రీ చేసుకుంటాము, చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటాము. ఇది రెండోసారి చిక్కుడుకాయ తెంపడం. ఇట్లా చాలా బాగా వస్తున్నది. మీరు కూడా ఇట్లా పెంచుకోండి. ఇట్లా మంచిగా ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఇట్లా చెట్టు పెట్టుకుంటే, మందులు లేకుండా పెంచుకుంటే చాలా మంచిది కదా, హెల్త్కి కూడా మంచిది. చూడండి, ఇక మా ఇంట్లో చిక్కుడుకాయ ఇప్పుడు ఎంత వచ్చింది. ఇక తెంపిన ఇదొక రకం చిక్కుడు, ఇక ఇదొక రకం చిక్కుడు. ఇది రెడ్ ఉంటుంది, ఇట్లా రెడ్ ఫ్లవర్స్ వస్తుంది. ఇది పొడుగ్గా చిక్కుడు బాగుంటుంది, ఇది బాగా కాస్తుంది. ఇది వైట్ది, ఇది ఒక రకం చిక్కుడు చాలా వస్తుంది. ఇది బాగా ఇది పెడితే ఇట్లా స్టార్ ఫ్రూట్ కూడా, ఇక మా ఇంట్లో స్టార్ ఫ్రూట్స్ కూడా వచ్చినాయి చెట్టుకు. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు వంకాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాయి ఇప్పుడు చెట్లకు తెంపుతాయి ఇప్పుడు.